హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక రోటి పచ్చడి, ఒక మసాలా కూర, అలాగే చారు, ఆంధ్ర స్టైల్లో చారు చేసి చూపించబోతున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. నేను దొండకాయ మసాలా కూర చేద్దామని దొండకాయలు తీసుకున్నానండి. అయితే అవి కాస్త పండిపోయినాయి అన్నమాట. పండిపోయినాయి ఎందుకు ఊరికే పడేయాలి? నేనైతే ఇలా చేస్తూ ఉంటానండి. ఇలాగా పండిపోయిన దొండకాయలన్నిటిని కట్ చేసుకుని ఒక పక్కకి, పచ్చిగా ఉన్న దొండకాయలని ఒక పక్కకి పెట్టుకున్నాను. మనకి కూరకి, మసాలా కూరకి ఎప్పుడైనా సరే పండిపోయిన దొండకాయలు బాగోవండి. పచ్చియే బాగుంటాయి. ఇలా పండిపోయిన దొండకాయలని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం కలిపి పక్కన పెట్టేసేయండి. వీటిని ఒక 10 నిమిషాలు వీటిని ఇలా పక్కకు పెట్టేస్తే తర్వాత ఏం చేయాలో నేను మీకు చెప్తాను. అయితే మనం పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు, చింతపండు, అలాగే నేను ఒక 2 వంకాయలు, 2 టమాటాలని తీసుకున్నాను. పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 2 గరిటెల నూనె వేసుకున్నానండి. అందులో మనం ముందుగా మినప్పప్పుని వేసుకుని వేయించుకోవాలి. అవి మంచిగా ఇలా దూర రంగు వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి. పచ్చిమిరపకాయలని మీరు కారం తగ్గట్టుగా తీసుకోండి. నేను ఒక 10 పచ్చిమిరపకాయలను తీసుకుని ఇలాగా విరిచి వేస్తున్నాను. ఇలా విరిచి వేసుకుంటే ఎప్పుడైనా సరే మనకి పచ్చిమిరపకాయ అన్నది మనకి మీదకి చిల్లదండి. వంకాయలను కూడా కట్ చేసి వేసేసాను. వంకాయలని ఎప్పుడైనా సరే మీరు పొయ్యి మీద ముకిట్లో వేసే ముందే కట్ చేసుకోవాలండి. ముందు కట్ చేసుకుంటే అది వగరు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే టమాటోలను కూడా కట్ వేసుకుని మంచిగా ఇలాగా వేయించేసుకోండి. వేగినాక వెంటనే అన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని మనం ఉప్పు వేసి పక్కన పెట్టాం కదండి. ఇప్పుడు మనం వాటిని ఇలా పిండితే చక్కగా నీరంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎందుకు చేయాలి అంటే మనకి దొండకాయ ముక్క అనేది తొందరగా వేగిపోతుందన్నమాట. ఇలా చేసినట్టయితే మనం ఫ్రై చేసినప్పుడైనా సరే అలా కట్ చేసుకుని కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టేసుకుని అలా తాలింపు వేసుకుంటే తొందరగా వేగిపోతుందండి. దొండకాయ ఫ్రై నీరు ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే నేను ఆ దొండకాయల్లో కొంచెం చింతపండును కూడా ముందే వేసేసాను. దొండకాయ ముక్కలు చూడండి వెంటనే ఒక 5 నిమిషాల్లోనే వేగిపోతాయి అన్నమాట మనకి. ఇవి కూడా చక్కగా ఆ ప్లేట్లోకి తీసుకుని పక్కన చల్లారాక మనం మిక్సీ గిన్నెలోకి వీటన్నిటిని వేసుకుంటున్నామండి. సగం సగం వేసుకోండి, అంతా ఒకసారి వేసి తిప్పద్దు. కొంచెం జీలకర్ర, ఉప్పు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి మీకు తగ్గట్టుగా. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసా. దీన్ని ఇప్పుడు కొంచెం కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇంకో రౌండ్ వేసినప్పుడేమో కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి వేసిందేమో బాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. ఇంకొకసారి తిప్పేదేమో కొంచెం కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా అంటే మనకి రోట్లో రుబ్బుకున్నట్టు కొంచెం బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను దీనికి తాలింపు వేస్తున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలని ఇలా చిటపట్లాడుతున్నప్పుడు వేసేసి చక్కగా వేయించుకుని మనం పచ్చళ్ళలో వేసేసుకోవడమేనండి తాలింపుని. ఈ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. రోటి పచ్చడి మనం అన్నమంతా ఈ పచ్చడితోనే కూడా తినేస్తారు, అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి. దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఇష్టపడతారండి. ఇప్పుడు మనం కూరని ఎలా చేస్తామో చూసేద్దాం. నా దగ్గర కొన్ని దొండకాయలు ఉన్నాయి కదా, దానికి 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ చేసుకుని స్టవ్ వెలిగి నేను బాండీ పెట్టట్లేదండి, చిన్న కుక్కర్ పెడుతున్నా. ఎందుకంటే మనకి దొండకాయ అనేది ఎక్కువసేపు పడుతుందని చెప్పాను కదా. ఫ్రైకి అయితే మనం ఉప్పేసి పిసుక్కుంటాం, కానీ ఇది అలాగ చేయటానికి రాదు కాబట్టి, మువ్వ దొండకాయ కాబట్టి
మనకి ఇలాగా కుక్కర్ తీసుకుంటే మనకి విజిల్స్ వేయించుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. అందులో నేను 2 గరిటెల ఆయిల్ పోసి ఉల్లిపాయ పేస్ట్ వేసేసాను, పసుపు వేస్తున్నాను, ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నా. ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేస్తున్నా. దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట అండి. ఉల్లిపాయ కొంచెం ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అడుగు పడుతుందండి తొందరగా ఇదైతే, అందుకు మనం కలుపుకుంటూనే ఉండాలి. అలాగే దొండకాయ ముక్కల్ని కూడా వేసేసి మనం మువ్వ దొండకాయలాగా నిలువుగా చీరుకున్నాం కదా, అది ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందామండి. మూత పెడితే అది 10 నిమిషాలకి మగ్గుతుంది. కొంచెం ఈలోపు మనం మసాలా రెడీ చేసేసుకుందామండి. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అంటే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5 లవంగాలు వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ ఎక్కువ అవుతుంది ఘాటు అనుకుంటే కొంచెం గసగసాలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మూత తీస్తే ఇదిగోండి ఇలా మగ్గింది కదా, మనం కారం కూడా వేసేస్తున్నాం. అలాగే మనం మిక్సీ మెత్తగా పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి వేసేసానండి. ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వరకు వేయిస్తే మనకి దొండకాయ అనేది ఇలా ఉడుకుతుందండి. ప్రెషర్ పోయాకే తీసి చూడండి. ఇలా నీరు కింద ఉంటుంది కదా, దాన్ని అంతా ఎగిరే వరకు కొంచెం స్టవ్ పైన మళ్ళీ పెట్టుకుని ఇలాగా దగ్గరగా చేసుకోండి. కూర అనేది కొంచెం కొత్తిమీర వేసుకుని చక్కగా ఇలాగా కూర అనేది దగ్గరగా చేసి గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. దొండకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్టే. చూడండి, దొండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా దొండకాయ కూర తింటారండి ఇలా చేస్తే కనుక. ఇప్పుడు నేను చారు పెడుతున్నాను. చారు ఎలా పెడతానన్నది చూపిస్తున్నానండి. ఒక గిన్నెలో నిండా నీళ్ళు తీసుకుని కొంచెం చింతపండు, ధనియాలు, పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు, చీరుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటో చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 స్పూన్ల బెల్లం వేస్తున్నానండి. అది బెల్లం పొడి. నేను అలా బెల్లం తీసుకుని వేస్తా. స్వీట్ తింటారు, చారు ఇష్టంగా తింటారు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. తినని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇలా బాగా మరగనివ్వాలండి చారుని. టమాటో ముక్కలు అన్నీ ఉడికిపోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి చక్కగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి ముందు కొంచెం వేగనివ్వాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలండి. నేను తాలింపు గింజలు చూపిద్దామని మర్చిపోయాను. ఇలా కొంచెం బాగా వేగాక మనం చారుని అందులో ఒక 2 గరిటెలు వేసి తర్వాత ఇలా చారు గిన్నెలోకే పోపుని మార్చుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ చారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకి వేడి చేసినప్పుడు ఇలా చారు చేసి పెడితే వాళ్ళకి తొందరగా జీర్ణమవుతుంది. అలాగే వేడి కూడా తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కూరలైనా మసాలా కూరలైనా వండుకున్నప్పుడు చారు ఇలా చేసి పెట్టుకుంటే మనకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.